పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదని ఒక్క మాటతో తేల్చేసింది రోజా మేడం. జనసేనను నడిపించేది చంద్రబాబే అని సెటైర్ లేసింది. ఇంకా చెప్పురు మేడం. జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అట్లా అంటే ఎట్లా మేడం? ఆయన కూడా పోటీలు ఉన్నాడు కదా. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. 24 పోయి ఇప్పుడు 21 మిగిలినాయి. ఆ 21కి ఇంకా పేరేం పెట్టలేదా సారు? ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేదు, అది చెప్పట్లేదు. ఆయన కూడా సినిమాలలో బిజీగా ఉన్నట్టున్నది. పోనీతి ఆ 21 సీట్లనన్నా జనసేన పోటీ చేస్తున్నది. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయ్యో మళ్ళీ ఇదేం కిరికిరి? ఇచ్చినట్టే ఇచ్చి వెనుక నుంచి టీడీపీ వాళ్ళకే జనసేన టికెట్లు వచ్చేటట్టు చేసిండా చంద్రబాబు. అమ్మో ఏం ప్లాను, ఏం స్కెచ్. 11 పోతే మిగతా 10 సీట్లు ఉంటాయి కదా. మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఇక అన్ని వాళ్ళకు వీళ్ళకి పోతే ఇక జనసేన లీడర్లకు ఏం మిగులుతాయి? లొట్టపేసు. అక్కడ మిగిలిపోయిన చెత్త, ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావడం అనేది మనం గమనించాలి. లేస్తే మనిషిని గాను అంటాడు. పార్టీ తీరు చూస్తేనేమో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తాడు. మళ్ళీ ఏమన్నంటే ఎవ్వరికి అర్థం కాని కవితో అప్పచెప్తాడు.